కట్టుకున్న భార్యని రేపో మాపో ఈ ప్రపంచాన్ని చూడబోతున్న వైష్ణవి కన్న బిడ్డని పసిప్రాణం అని కూడా చూడకుండా చంపేసిన వాడి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ కిరాతకుడు వైష్ణవిని పెళ్లి చేసుకున్నప్పటి నుండి మామూలు పనులైతే మాత్రం చేయలేదు. అయితే వైష్ణవిని పెళ్లి చేసుకునేప్పుడు ఈమెని ఏదో ఒకటి చేయాలి, నా సంతోషం కోసం ఎన్ని మాయ మాటలు ఎన్ని మోసాలైనా చేస్తాను అన్న మెంటాలిటీ కలిగిన వాడే ఈ నీచుడు. అయితే వీడికి ఉన్న అనారోగ్యం వల్ల చావు అంచుల దాకా కూడా వెళ్ళాడు. కానీ చావు దాకా వెళ్ళిన వీడికి బుద్ధి రాలేదు. అయితే వీడు చేసే పనుల గురించి తెలిసి వీడు మనిషేనా అన్న సందేహం కూడా మనకైతే వస్తుంది. 17వ తేదీ తెల్లవారుజామున వైష్ణవిని చంపేసి వీడు పరారయ్యాడు. అయితే అదే రోజు నైటు పోలీసులు అయితే వీడిని పట్టుకోవడం జరిగింది. అయితే వీడిని జైలుకి తీసుకెళ్ళి జగిత్యాల జైల్లో అయితే పెట్టి రిమాండ్లో అయితే ఉంచారు. అయితే వీడు జైల్లో ఉన్నప్పటికీ కొత్త నాటకం మొదలుపెట్టి ఆహారం నీళ్లు తాగకుండా తినకుండా మర్చిపోయినట్టు నాటకం అయితే మొదలుపెట్టాడు. ఆహారం నీళ్లు తాగకుండా ఇలా ఎందుకు చేశాడు అంటే అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలా ఆహారం తీసుకోపోవడం వల్ల శరీరంలో రీహైడ్రేషన్ వచ్చింది కదా, అయితే ఆరోగ్యం బాగాలేదని తనని పోలీసులు హాస్పిటల్లోకి తీసుకొని వచ్చారు. అయితే తనకి సెలైన్లు అవన్నీ ఎక్కించి ట్రీట్మెంట్ అయితే ఇచ్చి అంత బాగుంది అనుకున్నప్పుడు మళ్ళీ జైలుకి పంపించడానికి 1 గంట 2 గంటల సమయం అయితే సరిపోతుంది. కానీ వీడు అక్కడ కూడా డాక్టర్లకి చుక్కలు చూపించాడు. 10 గంటల సేపు హాస్పిటల్లో ఉండేలా ప్లాన్ చేసి, కారణం ఏమిటంటే హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అయితే బ్లడ్ టెస్టులు అవన్నీ చేయాలని చెప్పానంటే రక్త పరీక్షలకి రక్తం ఇవ్వనని, అయితే నేను ఎటువంటి ట్రీట్మెంట్కి చేసుకోనని, నా వయసు దగ్గరికి నేను వెళ్ళిపోవాలని చచ్చిపోవాలని అంటూ అక్కడ ఉన్న డాక్టర్లంతా చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే వీడికి బ్రతికే ఒక దరిద్రపు బ్రతుకు అనే చెప్పాలి. అలా ఎందుకు చెప్పాడంటే ఇప్పుడు ఊరి జనం కానీ వైష్ణవి కుటుంబ సభ్యులు కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు కానీ అంత వైష్ణవిని ఇంత దారుణంగా చంపిన వీడు అసలు బతకూడదు అని చెప్పనని వాళ్ళైతే అనుకుంటున్నారు. కానీ ఈ నీచుడేమో ఇంక నేను బ్రతకాలి అని చెప్పని అనుకున్నా వీడికి ఏంది అంటే తగిన శిక్ష అనేది వేసేయాలి.